ముక్కులని చంద్ర బ్లడ్ రావడం ఆయన మనము ఆ సినిమాలో కారుతుంది చూడు. నిన్న ఎండ దెబ్బకి పాప హరిబాబు కర్చీఫులు తీసుకున్నాడు మామ. గుర్తొచ్చే పెరగనని చెప్పా, ఎండలో పని చేయాలి కాబట్టి. ఇప్పుడు ఇది బా ఆయాసం వచ్చేసింది నాకు కాసేపటికి నడుచుకొని వచ్చేసరికి. ఆ కర్చీఫ్ ఏంది అట్ట అయిపోయిందే. అదే ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి హరి నాలాగా. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రెసెంట్ అయితే మామ టైం వచ్చి ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 10 దాటింది అనమాట. సో మేము ఇంకా సైట్ కి అయితే బయలుదేరలేదు, ఇంకా హోటల్లోనే ఉన్నాము. సో లాస్ట్ వీడియోస్ నుంచి మీరు ఫాలో అవుతూ వస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, మేము మధురైలో ఉన్నాం అనమాట ప్రెసెంట్ అయితే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ అయిపోయింది, అంటే హోటల్లో ఓన్లీ 9:30 వరకే ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్. సో నిద్ర లేట్గా లేచాము, సైట్ కూడా లేట్గా వెళ్తున్నాము. కాకపోతే ఈవినింగ్ గా వస్తాం, లేట్గా 6-6:30కి సైట్ నుంచి బయలుదేరతాము. వర్షం పడకుండా ఉంటే సైట్ లో ఈవినింగ్ గా మనం కొంచెం వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకొని ఎంత వీలు అంత ఎక్కువ కంప్లీట్ చేసుకుని రావచ్చు. ఎలా రెడీయా? ఫస్ట్ తినేసి కదా బావాలి ఇంకా. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి మనం సైట్కి బయలుదేరదాం. సో చూద్దాం మీరు అంతా ఏం జరిగింది దేని కథ అని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. హోటల్ వాళ్ళు మంచి వాళ్ళ కాదా అని చిన్న టెస్ట్. ఇక్కడ 10 రూపాయలు పెడుతున్నాను, కావాలని వదిలేస్తున్నాను అనమాట. వాళ్ళు క్లీన్ చేయడానికి వస్తారు కదా. సో చూద్దాం, ఈవినింగ్ వచ్చి చూద్దాం ఇక్కడే ఉంటుందా ఉండదా అని. చలో 9:30 స్టార్ట్ అవుదాం అనుకున్నాం మామ, కాకపోతే 10 అయిపోయింది అనమాట. అటు ఇటు చేరి 10 కావస్తుంది టైం అయితే, 10 నిమిషాలు ఇంకా ఎక్స్ట్రానే అయింది. ఇప్పుడు తిని మళ్ళీ శివగంగాలో దిగాక తిని సో నేను చూసాను నాకు వెళ్ళిపోతాం. నీకొద్దా ఏమి? ఒకేసారి లంచా? అబ్బా షుగర్ వేయలేదు దీనిలో, వితౌట్ షుగరే. చాలా తక్కువ, ఒక్క స్పూన్ లేదంట. సో ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఇంకా డైరెక్ట్గా శివగంగాకి వెళ్ళి అక్కడ నుంచి తినేసి అక్కడ నుంచి సైడ్కి పోదాం. సో ఇప్పుడే బెరేర్ బస్ స్టాండ్కి వచ్చాం మామ. ఇక్కడ బస్ ఎక్కడైనా కూడా కాంపిటీషన్ అనమాట. ఈ బస్ ఎక్కడైనా కొట్టుకుంటా ఉన్నారు వెళ్ళింది దాకా వరకు. నిన్న ఎండ దెబ్బకి పాప హరిబాబు కర్చీఫులు తీసుకున్నాడు మామ. మెడంతా నల్లగా అయిపోయింది, వీడికి మొహం కూడా నల్లగా అయిపోయింది రా నిన్నటి దెబ్బకే. సో అలాగే కర్చీఫులు తీసుకున్నాడు అనమాట. చుట్టూగా నేను వేసుకున్నాను కదా, సేమ్ అట్లానే కదా, క్యాప్లో పెట్టేసుకుంటావా? సో ఎంజిఆర్ బస్ స్టాండ్కి వచ్చేసాం మామ. ఇదే అనమాట బస్సు శివగంగా పోవడానికి. సో ఇప్పుడుగా టైం చూడండి మామ, 11 అయిపోయింది అనమాట. సో ఇంకా ఎంజిఆర్ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఎరా 1 అవర్ ఈజీగా పడుతుందా? ఇప్పుడు దిగాం మామ, టైం చూడండి 12:20 అనమాట. ఈ బస్సు ఆడికి వెళ్తుంది నెక్స్ట్. అందరు ఇక్కడ దిగట్లా, ఆడికి వెళ్ళేటట్టుంది. సో మనకెందుకులే కానీ ఏంది ఇప్పుడు లంచా? వెళ్ళే దారిలో కోనేరు చూసారు మామ, మొత్తం నీళ్ళని నిండిపోయి ఉన్నాయి చూడండి పచ్చగా. నిన్న చూశాను వలలు వేస్తున్నారు అనమాట, ఇప్పుడేం వలలు ఏమి వేయలేదు. ఇంత చెత్త చెదరం మొత్తం చెత్తలన్నీ దీంట్లో వేసినట్టున్నారు చూడండి. కాకపోతే చాలా బాగుంది, చల్లగా ఉంది అసలుకి. వాటర్ పక్కన ఉంది కదా, సో గాలి మాత్రం ఫుల్ చల్లగా వస్తుంది అనమాట ఇంత ఎండలో కూడా. సో ఇది మామ రెస్టారెంట్, కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాము. బాగానే ఉంటుంది బయట నుంచి చూడడానికి. సో ఒక డ్రాగన్ చికెన్, అలానే ఒక నాటుకోడి చికెన్ బిర్యానీ చెప్పుకున్నాం అనమాట. నాటుకోడి బాగానే ఉంటుంది అనుకుంటా, ఒకటి సరిపోతా అంటున్నాడు ఆయన. అవునా? అంటున్నాడు, అంటే మనం తినేది కొంచెమే కదా అట్లా. సో తినేసి త్వరగా బయలుదేరాలి. సైట్ వాళ్ళు 2-3 సార్లు ఫోన్ చేశారు, ఏమి ఇంకా రాలేదు ఏమి ఇంకా రాలేదు. ఇది ఫస్ట్ రోజు కదా మనకి ఇట్లా లేట్కి పడడం. రేపటి నుంచి అలవాటు అయిపోతారు వాళ్ళు కూడా. ఇదే టైంకి వెళ్తే బెటర్ రా మా, ఎండలో పని చేయకుండా. అంటే 2 గంటలు ఎండలో ఉంటాం, అదే పొద్దున్న 11 నుంచి ఉంటాం. ఎండ అయితే మాడిపోయింది అసలు. అదే కదా, నిన్న వీడియో చూడండి మా, ఒకళ్ళు మిస్ అయి ఉంటే దోలు తీరిపోయింది అనమాట ఎండలో. సో నాటుకోడి బిర్యానీ ఫస్ట్ వచ్చేసింది అనమాట, స్టార్టర్ కంటే. ఈ ఆల్రెడీ రెడీగా ఉండే కాబట్టి టక్కన ఇచ్చేస్తారు. గుడ్డు కూడా ఉందే, గుడ్డు కంపల్సరీగా ఉంటుంది. ఆ గుడ్డే కవర్ చేస్తుంది కొద్దిగా, రైస్ క్వాంటిటీ మిగిలిచ్చేస్తుంది వాళ్ళకి. బాగుందా? సో ట్రై చేయాలి మనం కూడా. గుడ్డు పక్కన పెట్టేస్తే రైస్ వేసుకుందాం ఫస్ట్. క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ మామ. వాడు కొంచెం వేసుకున్నాడు, నేను కొంచెం వేసుకున్నాను, ఇంకొంచెం మిగిలింది అనమాట. ఈ గిన్నె చూడండి అసలుకి ఒక 230-300 దాకా ఉంటుంది ఈజీగా, నాటుకోడు కాబట్టి. సో తిందాం ఫస్ట్, ఆకలేస్తుంది. నువ్వు చెప్పుకోలేమో, చాలా బాగుంది ఫ్లేవర్ చూసావా, అందుకే ఇప్పుడు చెప్పుకోలేమో అంటాను. చాలా బాగుంది, హైలైట్గా. నాటుకోడి కదా, పీస్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట నాటుకోడి, నార్మల్ చికెన్తో పోలిస్తే చాలా బాగుంది. సో డ్రాగన్ చికెన్ కూడా వచ్చేసింది మా, చూడండి అంతా సాసెస్ ఇచ్చారు, బోన్లెస్ పీసెస్. నార్మల్ డ్రాగన్ చికెన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.
ಇದನ್ನ ಪೀಸ್ ಬಿಟ್ಟು ನಾವು ಜಾಗ కొడుకు వస్తారు కదా బిర్యానీ మాత్రం హైలైట్ రా కేసరియా నెక్స్ట్ లెవెల్ బిర్యానీ మనం ఎందుకు ఫుల్ తినేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నట్టుందే సో అది గుర్తొచ్చే పెరుగన్నని చెప్పా ఎండలో పని చేయాలి కాబట్టి ఇప్పుడు సో ఒక పెరుగన్నము వాళ్ళు ఊరగాయ కూడా ఇచ్చేసి వెళ్ళారు అనమాట ఒక పెరుగన్నం సగం తినేస్తే సెట్ కొంచెం అయినా చలవ చేస్తుంది కడుపులో సో తినేసి ఆటో ఎక్కి బయలుదేరాం మామ ఎండ మాత్రం భయంకరంగా ఉందన్నమాట నిన్న ఇదే ఎండలో సోలార్ సైట్ లో పని చేసాం మేము అది ఇంకా హైలైట్ సో ఆ ఎండను తప్పించుకోవడానికి ఈరోజు కొంచెం లేట్ గా బయలుదేరాం అనమాట చల్లగా ఉందే ఓహో వాటర్ ఉన్నాయి దానికనే సో ఇప్పుడు వచ్చాము సైట్కి ఎండ మాత్రం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉందన్నమాట బాగుందా సూపర్ మావా ఇది పెట్టుకున్నా నీకు పా దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది అయ్యా పక్కా ప్రిపరేషన్ వచ్చింది పక్కా ప్లానింగా షూస్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికే గ్లౌజులు బా ఇంకోటి మాస్క్ కనిపెట్టేసుకోంటే మాస్క్ కలతలు పెట్టుకోవచ్చు కదా ఉంటావు అట్లానాయా ఇదిదే ఇది నాదిరా తమ్ముడు సైట్ లేదంటే నేను వేసుకున్నాను ఇవి సైట్ వే లేదంటే నువ్వు వేసుకున్నాడు ఆ సైట్ నుంచి ఈ సైడ్కి నడుచుకోవడానికి దోలు తీరిపోయింది మా అసలుకి ఆయాసం వచ్చేసింది అలా కాసేపటికి నడుచుకొని వచ్చేసరికి అదే కదా ఎండ భయంకరంగా ఉంది నిన్న ఈ టైంకి తక్కువ అయిపోయింది కాదు నిన్న ఈ టైంకి మనం లంచ్ తింటా ఉన్నాం ఎక్కువే ఉంది బాగానే ఉండింది ఈ టైంకి లంచ్ తింటా ఉన్నాం అనమాట ఒక 1 అవర్ తర్వాత చల్లగా అయిపోతుంది ఖచ్చితంగా సో నేను కూడా సెటప్ చేసుకుని రెడీ అయిపోయాను మా క్యాప్ స్పెట్స్ అలానే ఒక నాప్కిన్ ఈరోజు స్లీవ్స్ లేవు అనమాట ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కాబట్టి సో ఇంకొకసారి వర్క్ కంప్లీట్ అయ్యాక వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనా చలో బ్లడ్ ముక్కులోంచి చంద్ర బ్లడ్ రావడం ఆయన హరి అర్థమైంది చూడండి మా హరిబాబుకి ముక్కులో బ్లడ్ అంట ఎందుకు వస్తుంది వేడికే ఒరే ఆ కర్చీఫ్ ఏంది అట్ట అయిపోయిందే వా అదే కర్చీఫ్ కొనుక్కో మంచి పని చేసావురా హరి నువ్వు ఈరోజా అదే కదా లేదనుకో నా నాప్కిన్ ఇవ్వాల్సి వచ్చేది తగ్గిపోద్ది అది హాస్పిటల్ కానీ పోవాలా 5 నిమిషాలు ఉండదు ఒక 20 నిమిషాలు ఉండట్టే తగ్గిపోద్దా తగ్గిపోయిందిరా కాసేపే ఉంటుంది అదే షర్టుతో అనుబాగ మొత్తం తడిచిపోయి ఉన్నావు కదరా హరి అసలుకే చూసా ఎట్లా వచ్చింది మనము ఆ సినిమాలో కార్ చూడు అబ్బా ఇది చూపియా ఇటను ఇప్పుడేం లేదు ఇటు కూర్చోన్నా అండి ఉందని ఇటు కూర్చోవాలన్నా సప్పన పడిందే వచ్చింది ఇటన్నా మళ్ళా వచ్చింది మళ్ళీ ఇటన్నా ఏందిరా ఇది వస్తాను చెమట అట్టట్టు వస్తుంది అని ఇట్ట ఊరికి నేను ఇట్ట ఆఫ్ అయింది ఇటు చూసే మన పేరు మనకే అనిపిస్తుంది ఇట్ట చూడంగానే ఆడుతా ఉంది కదా భలే ఒడిరా హరిబాబు ఎన్నోసారి జరగడం ఏంటి నీకు మూడోసారి 4 చిన్నప్పటి నుంచి ఇంట్లో నెక్స్ట్ ఇప్పుడే అరే ఓకే కదా ఇప్పుడు హరి అంటే కాసేపు దిమ్ము ఉంటది మైండ్ అంతా తలకి క్యాష్ తిందే అంటే బ్లడ్ ఉంటే అట్టుంటది ఏదో లాగా నోట్లో కూడా వచ్చేసిలా కనెక్షన్ ఉంటుందా ఎక్కడి నుంచి వస్తుంది అట్లా బ్లడ్ హోల్ పడిపోతాయి ఏమో వేడి చేస్తే అట్లా వస్తుందని చెప్పారు నీకా వేడి చేసి అసలు అక్కడి నుంచి వస్తుంది అది ఏం వస్తుంది నువ్వు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా వేడి చేస్తుంది కదా అసలు అంటే ఇది 3వ సారి కదా ఒకసారి డాక్టర్ దగ్గరికి పోలేదా పోవాలి కదా మా ఒకసారైనా పోతే కదా తెలుస్తుందా ఎందువల్ల అని మన ఇంట్లో వాళ్ళే పెద్ద డాక్టర్ చిట్కాలన్నీ ఇచ్చేస్తారు అది వేడిరా అని చెప్పేసింది మీ అమ్మ నిన్న భలే వర్షం పడినట్టుంది రైటా రాత్రి పడిందండి బాగా అంతా నీళ్ళు పారిన దాకనాలు చూస్తున్నావా ఫుల్ వర్షం మా ఈడ మళ్ళీ చూసావా పొద్దులా పారిపోయింది అదే ఎర్రమట్టి కదా ఇంకిపోద్ది సో ఇప్పటికే టైం వచ్చి మామ ఈవినింగ్ అయిపోయింది 5 దాటేసింది 5:30 అవుతుంది సో ఈరోజు వర్క్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ రోజుకి మళ్ళీ రేపు త్వరగానే రామన్నారు ఎందుకు లేట్ చేస్తున్నారు అట్లా అన్నారు సో అందుకని రేపు కొంచెం త్వరగానే వచ్చేద్దాం త్వరగా వెళ్ళిపోదాం అంతే కదా త్వరగా వచ్చేసి త్వరగా వెళ్ళిపోదాం సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ నిన్నట్లాగే బస్ ఎక్కి ఫస్ట్ శివగంగకి వెళ్ళి అక్కడి నుంచి మధురైకి వెళ్ళాలన్నమాట మాట్లాడడానికి కూడా ఓపిక లేదు నాకు నిజంగా చెప్పాలంటే ఆయాసం వస్తూ ఉంది ఈరోజు కొంచెం మనశ్శాంతిగా ఉంది మామ నిన్న ఇక్కడ వదిలేసిన మైక్ మర్చిపోయాను కదా సో అది మళ్ళీ నా చేతికి వచ్చేసింది అనమాట అయినా జాగ్రత్తగా ఉండాలి రారి మనం ఇప్పుడు ఇక్కడ జరిగిందంటే వేడిలో ఒంట్లో వేడి ఎక్కువైనట్టే కదా చికెన్లు రోజు మొన్న ఒక రోజు తిన్నందువల్ల వచ్చిందేమో
లేరా అయినా జాగ్రత్తగా ఉండాల. ఏమనైతే ఏంది హాస్పిటల్ కూడా త్వరగా పోలేము చక్కని వస్తున్నట్టుంది బస్సు కాదు లారీ అది కాలేజ్ నిన్న కూడా ఇదే టైంకి వెళ్ళింది కదా అదే. అయినా హైలైట్ మా ఈ టైం కల్లా క్లైమేట్ అంతా చల్లబడిపోవాలి, వర్షం వచ్చేలా ఉండాలి. కాకపోతే ఈరోజు మా బ్యాడ్ లక్ గుడ్ లక్ అర్థం కాలేదు, ఇంకా ఎండ్ ఉందన్నమాట ఈ టైంకి. నిన్న మొన్న అయితే ఫస్ట్ రోజు చూసారు కదా మీరు, అప్పుడు అది భయంకరంగా వర్షం ఈ టైంకి. కాకపోతే ఈ టైం కల్లా తగ్గిపోయింది 6 కల్లా. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 6 వస్తుంది చూడండి, ఇంకా కూడా వెళ్తుంది. ఏరా హరి అటు కూర్చున్నావా? సరదా ఇందాకేదో చెప్పావి, కెమెరా ఆన్ చేయక ముందు ఒకలా ఉంటావు, కెమెరా ఆన్ చేసి ఒకలా ఉంటారు. నువ్వు యాక్టింగ్ అప్పుడే యాక్ట్ చేయాలరా, చిన్న నటుడు నువ్వు. అమ్మ యాక్ట్ చేసిన ఎన్టీఆర్ అనవసరంగా ఫేమస్ అయిపోయాడు రా, నువ్వు అయి ఉండాలి. అదే ఎన్టీఆర్ తర్వాత నువ్వు అయి ఉండాలి. వచ్చింది మా బస్సు లాస్ట్ కి, ఆపకుండా వెళ్ళిపోతారు హరి. నిన్ను చూసి ఆపుతాడా? మధురై అయిపోయేదేనా ఖచ్చితంగా? అది అడిగి ఎక్కువ పోద్దంట. ఏందా ఏడాకి నీ సీట్ ఎందుకు వస్తున్నావు? అంత కష్టం వెళ్ళిపో. నేను వచ్చి కూర్చున్నా ఫస్ట్, రాకపోతే కూడా గెలిచాను, గుర్తుపెట్టుకో. ఒకటి నా సీట్ కావాలి, ఒకటి డబ్బులు వేయాలండి. 1.5 టికెటా? నీకు 1/2 టికెట్ వేయాలి అంతే. సో ఇప్పుడే బయలుదేరుతున్నాము మధురైకి. బస్సు ఎంత టైం మరి? 6:40. ఈజీ 1 అవర్. 8కి దిగుతాం మోస్ట్లీ, రూమ్కి వెళ్ళేసరికి 8:30 అయిపోతుంది. మధురై కోట ఎంతసేపు చూపిస్తుంది? 1 అవర్ 46 కిలోమీటర్స్. సో ఇప్పుడే దిగాము మధురైలో. మార్నింగ్ వచ్చాము కదా, సేమ్ అదే లొకేషన్లో దిగాము అనమాట. ఇప్పుడు బుక్ చేసేవారా? బుక్ అయిపోయిందే. అయ్యో చాలా ఈజీగా అయిపోయింది, నిన్న అసలు కావలేదు కదా. నువ్వు ఆడ దింపితే కావద్దు, ఊరు బయట. అది ఊరు బయట ఏం కాదురా, ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు అంతే నిన్న దింపింది. టైం చూడండి మామ, 7:45 అవుతుంది. 8కి వస్తాం అనుకున్నాము కానీ ముందే వచ్చేసాం అనమాట. ఎరా ప్రైవేట్ బస్సు కాబట్టి వచ్చాము ఈరోజు. ఫాస్ట్ తీసుకొచ్చా, త్వరగా తీసుకొచ్చాము. జస్ట్ ఒక 15 నిమిషాల ముందు వచ్చాం మామ. 8:30 అని చెప్పాను కదా, 8:15 కల్లా వచ్చేసాం అనమాట. 15 నిమిషాల ముందు, 15 నిమిషాల ముందు వచ్చాం. పో ఇంకేం కావాలి? 8:30 అవలా, 8:30 అవలా, 15 నిమిషాలు ఉంది ఇంకా. నీట్గా క్లీన్ చేసి పెట్టేశారు మా రూమ్ అయితే. సో కాసేపు రిలాక్స్ అవ్వాలన్నమాట, అసలు ఓపిక లేదు. గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు ఎక్కువ అలసిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకో. కాసేపు రెస్ట్ తీసుకొని బయటకు వెళ్ళాక ఒకేసారి వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? చల్. వీడియో స్టార్టింగ్లో ఒకటి మనం టెస్ట్ చేద్దాం అనుకున్నాం, గుర్తుందే? 10 రూపాయలు ఇక్కడే ఉంది. మొత్తం అయితే క్లీన్ చేసారు రూమ్ అయితే, కాకపోతే 10 రూపాయలు ఇక్కడే ఉందన్నమాట. క్లీన్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు. సో టెస్ట్ సక్సెస్ అయింది. సో ఫుల్ డే ఆఫ్ వెజ్ ఈటింగ్లో చూసారు కదా, సేమ్ అదే రెస్టారెంట్కి వచ్చామన్నమాట. కాకపోతే ఈసారి నాన్ వెజ్ తింటున్నాం ఫుల్గా. ఒక తందూరి హాఫ్ చెప్పుకున్నాము, అలానే ఒక చికెన్ బిర్యానీ చెప్పుకున్నాం అనమాట. టైం చూడండి చూపిస్తాను, 9:44, ఆల్మోస్ట్ 10 అవర్స్ నైట్. ఇప్పుడు తింటున్నాం బిర్యానీ. మరి అయినా ఈ టైం కింద రాదు, మజ్జిగ ఖచ్చితంగా తాగలరు. మజ్జిగ తాగాలి, మసాలా మళ్ళీ చికెన్ వేడి చేసింది ముందే హరికి. ఈరోజు చూసారు కదా, హరికి ముందే ముక్కులో బ్లడ్ వచ్చింది, అయినా కానీ చికెన్ తింటున్నారు. నువ్వా? చికెన్ వేడి చేస్తుంది కదరా, ఏం సంబంధం అండి? ఎంత ఇడు ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి హరి, నాలాగా చెప్పాలి మరి. సో వచ్చాక చూపిస్తా. సో ఇది చికెన్ బిర్యానీ మా చూడండి ఎలా ఉందో. వేడి చేసుకుని తీసుకొచ్చినట్టున్నారు ఖచ్చితంగా హరి. ఒక గుడ్డు, ఒక పెద్ద లెగ్ పీస్ చూడండి. ఈ లెగ్ పీస్ వాళ్ళు కావాలని పైన వేయరు తెలుసా, రైస్ ఎక్కువ పడద్దని కావాలని లోపల వేస్తారు. అదే అంత చిన్న గిన్నెలో ఈ లెగ్ పీసెస్ సగం ఉంది మామ, ఇంకా రైసే ఉంది. సో బిర్యానీ చూడండి ఎలా ఉందో, బాగుందా? ఈరోజు మధ్యాహ్నం కూడా బలండి బిర్యానీ. సగం ఆ బిర్యానీ వల్ల నీకు ఆ ముక్కులో రకం వచ్చినట్టుంది. వేడి చేసింది పాప హరిబాబు, చాలా వేడిగా ఉంది. మధ్యాహ్నం మాత్రం హైలైట్ కదా, చాలా బాగుంది మధ్యాహ్నం మాత్రం. ఇది పర్లేదు. సో తందూరి చూడండి మామ ఎలా ఉందో. క్వార్టర్ చెప్పుకుంటే బాగుండేదేమో హరి, నేనే తినలేను అనుకుంటున్నా. టైం దాటిపోయిల్లా. పెద్ద పెద్ద పీసులు ఇచ్చినారు. ఆనియన్స్ ఇది చూసారా, చాలా డెకరేట్ చేసినారు మంచిగా. సార్ ఫస్ట్ లెగ్ పీస్ తిన్నాం టేస్ట్కి. చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. అన్నీ క్లోజ్ చేశారు మామ, లైట్లన్నీ ఆపేస్తున్నారు. మేము ఇంకా తింటూనే ఉన్నాం అనమాట. బాగా లేట్ అయిపోయింది.
చేతులు కూడా అన్ని పెట్టేస్తున్నారు రా, డైరెక్ట్గా వెళ్ళిపోమంటున్నారు. సో మనం ఇప్పుడు వచ్చాం అనమాట రూమ్ కి. సో మోస్ట్లీ ఈ రోజే ఈ రూమ్ లో లాస్ట్ ఉండబోతుంది. రేపు వచ్చి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. అదంతా రేపటి వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మనం ఇక్కడ ఆపేస్తున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఎడిటింగ్ చేసుకొని పడుకోవాలన్నమాట. టైం వచ్చి 10:30 దాటిపోయింది. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో వెళ్దాం. ఉంటాం మళ్ళీ. వస్తున్నాడు బిస్కెట్ తెద్దాం. స్వీట్ ఇంద్ర హరి అటు మర్చిపోతే అటు చెప్ప దాని పక్కన నిలబడితే తోక ఖచ్చితంగా తగలద్దురా మనకి. పట్ అని ఏం వస్తున్నాడు చూడండి అసలుకే. బిస్కెట్ మర్చిపోయాను. తగలుతుందా టాప్ 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 అని చూడు. ఎటు వస్తున్నాడు నంగి. ఇదే ఉన్నట్టు స్వీటీయా? ఇదే స్వీటీ భయం చూడు మళ్ళీ. Ella quiere farra, 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 farra.